మండలం పాటూరు పంచాయతీ పరిధిలోని కొత్త గిరిజన కాలనీలో కోవూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గెలుపు కోసం పాటూరు వైఎస్ఆర్సీపీ నాయకులు పొట్ల ప్రసాద్ గడప గడపకు తిరిగి ప్రసన్నకుమారెడ్డిని గెలిపించాలంటూ ప్రచారం చేపట్టారు. ఈ కొత్త గిరిజన కాలనీ అన్ని విధాలా ఆదుకున్న ఏకైక వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి అని కొనియాడారు. ఈ గ్రామంలో సీసీ రోడ్లు, వీధి లైట్లు గ్రామస్తులకు అందించిన వ్యక్తి ప్రసన్నకుమారెడ్డి. ఆయనకే మా ఓటు అంటూ గెలిపించుకుందాం ఆయన్ని అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చీకట్లో తంటలు పడుతున్నాం. ఒక లైట్ లేదు, ఏమి లేదు, ఇబ్బంది పడం. జగన్ అన్న అప్పటికప్పుడికి ప్రసన్నకుమారెడ్డి కరెంట్ లాగాడు, మేటర్ తెప్పించాడు, అన్నీ చేశాడు. అక్కడి నుంచి జగన్లో తప్పనున్నాం. లైట్లు వేపిస్తుందే జగన్ అన్నే. ఈరోజు కోవూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ కొత్త కాలనీలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి వాళ్ళ గెలుపు కోసం ఈరోజు మన కొత్త కాలనీలో ప్రచారం చేపట్టడం జరిగింది. దీనికి మన కాలనీ వాసులందరూ మమ్మల్ని సహకరించి ఆయన గెలుపు కోసం ఎప్పుడు అన్నదండలు అందిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్కటే చిన్న విషయం చెప్పాల్సిన రెండు మాటలతో ముగిస్తాను. ఒకటే, ఈరోజు ఈ కొత్త కాలనీ అని 20 సంవత్సరాల నుంచి ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక రోడ్డు కానీ ఒక లైట్ కానీ చేయాల్సిన అవసరం ఉందని ఏ నాయకులకి పట్టలేదు. ఒక్క నాయకుడు ప్రసన్నకుమారెడ్డి గారు. ఆయన ఒక్క మాటతోనే సిమెంట్ రోడ్ శాంక్షన్ చేశారు. దాన్ని వేయడం జరిగింది. తర్వాత వచ్చి సైడ్ ట్రైన్ కూడా శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఇంకొకటి ఏంటంటే, మేము ఎప్పుడైనా కానీ ఈ కాలనీకి రావాలంటే ఏదో చిన్న చూపుగా వస్తారు. నేనైనా కానీ ఇంకొకైనా ఏ నాయకులు అనేది సమస్య కాదు. కానీ ఎవరైనా వచ్చేటప్పుడు లైట్లు లేకుండా కనీసం మేము ఫోన్ లైట్లు వేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే లైట్ల కోసం మేము ఎంతోమంది వీళ్ళు పాపం ఎంతమందికి చెప్పారేమో కానీ ఒక్క మాటతోనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్ శాంక్షన్ చేసి మాకు లైట్లు ఆయన సొంత నిధులతో, ఏదో గవర్నమెంట్ ఏమైనా డబ్బులు చేసేయాలి అనుకోవచ్చు. నిద్రలేస్తే ఈ రోడ్లోనే తిరిగే ఎంతోమంది నాయకులు చూసినా కానీ ఆయన ఒక్కరే, ప్రసన్నకుమారెడ్డి గారు ఒక్కరే ఈ కాలనీకి ఏదైనా చేశారంటే చేశారు. ఆయన తర్వాత ఇంకెవరు చేయరు. ఇంకా ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఎవరు చేయరు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది బాగా హ్యాపీగా తిరుగుతున్నారు. ఆ చొక్కాలు ఏదో సపరేట్గా ఉంటాయి. వాళ్ళు ఈ కాలనీని ఎప్పుడైనా ఏ రోజైనా కానీ ఒక్క పూటైనా కానీ వచ్చి ఈ ఊర్లో పాటూరులో ఉండే నాయకులు ఎప్పుడైనా ఈ కాలనీకి వచ్చి ఒక్క మాట అయినా కానీ ఏమమ్మా బాగుండావా, ఏమయ్యా బాగుండావా ఎప్పుడైనా అడిగారా? ఎలక్షన్ వస్తే అందరూ వస్తాం, నేను వస్తాను, నువ్వు వస్తావు, ఎవరైనా వస్తారు. కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళకి అండగా ఉండింది ఒక్క నాయకుడు ప్రసన్నకుమారెడ్డి గారు. ఒకటే చెప్తున్నా, ఊళ్ళో ఉండే నాయకులైనా ఎవరైనా కానీ కొత్త ఏషాలు, కొత్త వ్యాపారాలు ఎవరైనా చేస్తారు. నేను చేయాలంటే 100 ఉంటాయి, మీరు చేయాలంటే 100 ఉంటాయి. ఒకటే, ఎప్పుడైనా కానీ ప్రజలకి సహాయం చేయండి. ప్రజలు మీతోనే ఉంటారు. డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు, లేకపోతే మేము మిద్దులో కూర్చుంటే ఇంకోటి చేస్తారు అనుకోవద్దు. ఏసీ రూములో నుంచి బయటికి తీసుకొచ్చి మీకు రేపు 13వ తేదీ అందరూ అన్ని సహాయాలు చేస్తారు. మీకు తొందరపడబాకండి. దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడండి, క్షమించండి. ఒకటే చెప్తున్నా, మీకు అనవసరంగా ఎవరినైనా అన్నీ చేసింది మేము చెప్పుకోగలం. మీరు ఏం చేశారు, ఏమైనా చేసాం, మేము చేసాం, పలానా పని చేసామని చెప్పండి. దీంతో ఈరోజే రాజీనామా చేసి గమ్ముగా వచ్చేస్తాం. ఏ పని చేయకుండానే ఊరికే ఆడ కూర్చొని ఈడు కూర్చొని డైలాగులు నేను 100 చెప్తా. మీ కాడ ఉన్న సినిమా డైలాగులు మా కాడ కూడా ఉన్నాయి. ఒక మాట మీరు అనేటప్పుడు 1 ఏళ్ళు మా స్థాయి చూపించేటప్పుడు మీ దగ్గర 4 ఏళ్ళు రిటర్న్ వస్తాయి నాకు. దయచేసి అర్థం చేసుకొని ఏదన్నా సామరస్యంగా ఎలక్షన్ చేసుకోండి.
అనవసరంగా వాడిని వీడిని ఎవరినంటే వాళ్ళని గెలికారంటే చాలా దూరం పోతాయి. దయచేసి అర్థం చేసుకోండి.